హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిస్టర్స్ నందికొల్ల. యాక్చువల్లీ ఇది ఒక మినీ వ్లాగ్ అండి. అండ్ అంత చీకటిగా ఉందని ఏంటి అనుకుంటున్నారా? మేము అయితే 4 o'clockకి కాశీలో మేము స్టార్ట్ అయ్యాము. ఎక్కడికంటే వారాహి అమ్మవారి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఆటో మాట్లాడుకుని అందరం అయితే స్టార్ట్ అయిపోయి అక్కడికి రీచ్ అయ్యాము. ఆవిడ టెంపుల్ ఏంటంటే టైమింగ్స్ వచ్చేసి 7:30 to 9:30 మాత్రమే ఉంటుంది. డైలీ మార్నింగ్ 2 hours మాత్రమే. తర్వాత అంతా ఏంటంటే ఆవిడ గ్రామదేవత అనమాట, వారాహి అమ్మవారు. అక్కడ కాశీ అంతా సంచరిస్తారు నైట్ టైం అంతా అని చెప్పి అక్కడ గ్రామస్తులు కాశీలో అందరూ నమ్ముతారు అనమాట. సో ఏంటంటే మేము ఆవిడ దర్శనం చేసుకుందాం అని చెప్పి అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. ఆవిడ దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మేము ఇంకో టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అక్కడ రిక్షాస్ ఉన్నాయి. రిక్షాస్ ఇప్పట్లో ఈ జనరేషన్లో నేనైతే కాశీలోనే చూశాను. ఎక్కడ కూడా నేను చూడలేదు. సో కొత్తగా అనిపించింది. సో మనకు కాశీ వచ్చాము అంటే సాక్షి గణపతికి మనం దర్శనం చేసుకోవాలి. అప్పుడే మనము కాశీ వచ్చామని ఆయన సాక్షిగా ఉంటారంట. సో అది కూడా మేము దర్శనం చేసుకున్నాము. తర్వాత ధన్వంతరి వెళ్ళని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఏంటంటే దేవతలు అప్పట్లో ఏమైనా మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే క్యూర్ చేయడానికి అని చెప్పేసి ఈ వాటర్ అనేది యూజ్ చేసేవారట. సో కింద నుంచి వెల్ నుంచి అలా బకెట్లో తీసి మనకి ఇస్తారనమాట, మనం తాగొచ్చు. సో నేను కూడా ఏంటంటే వెల్ నుంచి వాటర్ తీసి అట్లా వాళ్ళు ఇస్తుంటే నేను తాగాను. వాటర్ మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి. నేను కూడా వాటర్ తాగేసి అండ్ వెల్ చుట్టూరు కూడా వీడియో తీసాను. మోస్ట్లీ అన్నీ కూడా శివయ్య టెంపుల్సే ఉన్నాయి. సో మా ఈ మినీ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిస్టర్స్ నందికొల్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.